ఇజ్రాయెల్ మీద ముప్పేట దాడి జరుగుతూ ఉంటుంది. లెబనాన్ నుంచి హెజ్బుల్లా, ఇటుపక్క నుంచి పాలస్తీనా నుంచి హమాసు, అటుపక్క నుంచి హౌతి, మధ్యలో సిరియా, ఇరాక్ దగ్గర నుంచి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఇంతమంది దాడులు చేస్తుంటారు. ఈ మధ్యన ఇంకొక ఫోర్స్ కూడా వచ్చిందని చెప్పుకున్నాం. టోటల్గా వాళ్ళందరూ కూడా దాడులు చేస్తూ ఉంటారు. అయితే ఎవరికి వాళ్ళు విడివిడిగా చేస్తుంటారు. ఇప్పుడు కోఆర్డినేటెడ్ అటాక్స్ చేయాలని హమాసు, హెజ్బుల్లా కూర్చుని చర్చించుకుని ఒప్పందం చేసుకుని, అంటే హమాస్ మీదకి రష్యా వెళ్తున్నప్పుడు ఇటు పక్కన ఇది చేస్తూ ఉంటుంది హెజ్బుల్లా లెబనాన్ నుంచి. ఇప్పుడు ఈ దఫా అలా కాకుండా ప్లాన్డ్గా ఒకేసారి రెండు వైపుల నుంచి విరుచుకుపడితే ఇప్పుడు ఏమవుతున్నది, హమాస్ మీదకి వెళ్తున్నప్పుడు హెజ్బుల్లా ఇటు నుంచి వస్తే దీన్ని కొడుతుంది. అలా కాకుండా ఇద్దరూ కలిసి ఒకేసారి అటాక్ చేస్తే ఇజ్రాయెల్ తట్టుకోలేదు. వందల కొద్ది డ్రోన్లు, వందల కొద్ది మిస్సైల్స్ ఒకేసారి చేస్తే వాళ్ళకున్న ఐరన్ డోమ్ సిస్టమ్ ఎలా పనిచేయాలో అర్థం కాక తలడిల్లిపోతుంది. అప్పుడు ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున నష్టపోతుందని భావిస్తున్నారు. అందుకోసం సిద్ధమని ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకున్నారు.